పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ గేమ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి? నా మీరు గమనిస్తే కనుక పవర్ ప్లేలో 5th ఓవర్ ప్రిన్స్ యాదవ్ బ్రహ్మాండంగా వేశాడు, 4-5 రన్ల కంటే ఎక్కువ ఇవ్వలేదు. కానీ 6th ఓవర్ రిషబ్ పంత్ మళ్ళీ మోషీన్ ఖాన్కే బాల్ ఇచ్చాడు. అప్పటిదాకా మోషీన్ ఖాన్ 2 overs ఇచ్చాడు, పవర్ ప్లేలో 21 runs ఇచ్చాడు. సో ఇట్స్ నాట్ లైక్ ఒక బ్రహ్మాండమైన స్పెల్ వేస్తూ వికెట్స్ తీసుకొని సూపర్ ఫామ్లో రిథంలో ఉండడం కాదు. అలాంటప్పుడు 3rd ఓవర్ పవర్ ప్లేలో ఇస్తే బ్యాటర్స్ ఏం చేస్తారు? లైనప్ చేసి ఓ తాట తీసేస్తారు. అదే చేశారు, 20 runs ఇన్ ద 6th ఓవర్. దాని తర్వాత స్ట్రాటజిక్ టైమ్అవుట్ వచ్చింది. తర్వాత ఏమవుతుంది? యూజువల్గా పర్ఫెక్ట్ బ్యాటింగ్ సైడ్ వికెట్ కోల్పోతూ ఉంటారు. జనరల్గా ఇదే జరుగుతుంది కదా. అంటే మీ బెస్ట్ బౌలర్ బౌలింగ్ చేయాలా? ఎవరు వేశారు? ఆయుష్ బడోని వేశాడు. ఓకే, అర్థం చేసుకోవచ్చు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు, సో ఆఫ్ స్పిన్నర్ ట్రై చేశారు. కానీ మార్క్రమ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ఏమో కదా, అక్కడెక్కడో చిన్న ట్రిక్ మిస్ చేశారు అనిపించింది. ఆ ఓవర్లో కూపర్ కాన్లీ 2 boundaries స్కోర్ చేసి రిథంలో లేని తన రిథంలోకి రావడం. దాని తర్వాత పార్ట్నర్షిప్ బిట్వీన్ ప్రియాంశార్య అండ్ కూపర్ కాన్లీ 182 of 81 balls. ప్రియాంశార్య 9 sixలు, కూపర్ కాన్లీ 7 sixలు. పార్ట్నర్షిప్ అమోఘం, డిస్ట్రక్షన్ అట్ ఇట్స్ బెస్ట్ అండ్ హైయెస్ట్ టీమ్ స్కోర్ చూసాం ఈ సీజన్లో. 2 చిన్న డెసిషన్స్ మొత్తం గేమ్ స్వరూపాన్నే మార్చేశాయి. గేమ్ ఆఫ్ మొమెంటమ్ ఈ T20 క్రికెట్, ఆ మొమెంటమ్ మొత్తాన్ని కూడా ఆ 6th ఓవర్ అండ్ 7th ఓవర్లో లాగేసుకున్నారు పంజాబ్ కింగ్స్.